శ్రీ సత్యసాయి జిల్లా మడకసిరిలోని 8వ తరగతి చదువుతున్న బాలుడి హత్య కేసును పోలీసులు ఛేదించారు. 24 గంటలు గడవక ముందే నిందితులను అరెస్టు చేసి పోలీస్ స్టేషన్కు తరలించినట్లు ఎస్పీ రత్నం తెలిపారు. మర్వపల్లి గ్రామానికి చెందిన పుష్పవతి కొన్నేళ్ల క్రితం భర్తతో విభేదాల కారణంగా పుట్టినిల్లు అయిన మరుకుపల్లిలోనే కుమారుని చదివించుకుంటూ ఉంటుందని ఎస్పీ అన్నారు. ఈ క్రమంలో ఆమెకు బంధువు వరుసైన అశోక్ కుమార్ అనే వ్యక్తి శారీరకంగా లొంగ తీసుకునేందుకు అనేక ప్రయత్నాలు చేశాడని తెలిపారు. విషయాన్ని పుష్పవతి పెద్దల దృష్టికి తీసుకెళ్లడంతో గ్రామ పెద్దలు అశోక్ కుమార్ మందలించారు. దీంతో పుష్పవతిపై కక్ష పెంచుకుని ఆమె ఇష్టంగా చూసుకుంటున్న కొడుకునే కిరాతకంగా హత్య చేశాడని ఆయన వివరించారు. సకాలంలో ఫిర్యాదు అంది ఉంటే బాలుడిని క్షేమంగా కాపాడేవారమని ఎస్పీ పేర్కొన్నారు. ఆముదాలగొంది అనే జడ్పీ స్కూల్లో 28వ తారీఖు మార్నింగ్ 10:30 గంటల టైంలో ఒక బాలుడు మిస్ అవడం జరిగింది. అతన్ని వరుసకు మేనమామైనటువంటి వ్యక్తి బైక్ మీద తీసుకెళ్ళిపోవడం జరిగింది. సో ఈ విషయంలో 1:30-2 గంటల టైంలో ఒక ఫోన్ నుంచి వాళ్ళ తాతగారికి ఫోన్ వెళ్ళడం జరిగింది. నీ మనవడు ఎక్కడ ఉన్నాడో చూసుకో అని చెప్పడంతో ఆ తాతగారు వచ్చి తన స్కూల్లో ఆ పిల్లాడు ఉన్నాడు లేదని చెప్పి వెరిఫై చేసుకుంటే అప్పటికే పిల్లవాడు లేడు, స్కూల్ నుంచి వెళ్ళిపోయాడని చెప్పి తెలిసింది. పోలీస్ స్టేషన్కి వచ్చే ఇన్ఫర్మేషన్ మనకి ఈవినింగ్ 5 o'clock టైంలో వచ్చారు. వెంటనే పావుగడ అవుట్స్కట్స్ లిమిట్స్లో తెల్లారగట్ల సర్చ్లో బాడీని ట్రేస్ అవుట్ చేయడం జరిగింది. పిల్లవాడి మెడ నెక్ కట్ చేసి చేతులు టైన్ పురి దారంతో కట్టి డెడ్ బాడీ అక్కడ పడి ఉండడం జరిగింది. టీమ్స్ పెట్టుకొని మేము ఇంటెన్స్ సర్చ్ చేసిన తర్వాత